హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు జిఎస్కే టెక్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఐపీఎల్లో మనకు కనిపించే మ్యాచ్ ఫిక్సింగ్స్ చాలానే ఉన్నవి. బట్ మనకు కూడా కనపడని మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతున్నవి అని మీకు తెలిస్తే మీ రియాక్షన్ ఏంటి మా వాస్? ఫేక్ అనుకుంటున్నారు కదా? అస్సలు కాదు, ఇది నిజం. లాస్ట్ వరకు చూస్తే ఎలా కూడా జరుగుతుందా అని మీరే అంటారు. ఏ టీమ్ మ్యాచ్ ఆడినప్పుడు ఎక్కువ ఎలాంటి ఫిక్సింగ్ జరిగావో కింద కమెంట్ చేయండి లాస్ట్ వరకు చూసి. సో ఇంక స్టార్ట్ చేస్తే Hawkeye failures in DRS. LBW decision, బాల్ ట్రాకింగ్ అండ్ ఎడ్జ్ డిటెక్షన్. ఈ డిఆర్ఎస్ కోసం హాకైని యూజ్ చేస్తారు. సో కొన్ని సిచ్యువేషన్లో ఎన్వైర్న్మెంట్లో హ్యూమిడిటీ అండ్ క్యాలిబ్రేషన్ అంటే హాకైలో 6 to 8 కెమెరాస్ ప్రాపర్ మెజర్మెంట్స్ సిస్టమ్కి ఇస్తే అది అనలైజ్ చేసుకుని మనకి యాక్యురేట్ డేటా ఇస్తుంది. సో నా టాపిక్లోకి వస్తే ఎన్వైర్న్మెంట్ ఆర్ క్యాలిబ్రేషన్ వల్ల రాంగ్ డిసిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఆల్రెడీ 2023 సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఎల్బిడబ్ల్యూ ఇన్కరెక్ట్ రిజల్ట్ ఇవ్వడం, చాలా డిబేట్లు జరగడం అన్నీ జరిగాయి. ఆల్సో హాకై ట్రెజెక్టరీ ట్రాక్ చేస్తుంది. ఇది బాల్ ఎలా మూవ్ అవ్వచ్చు అని ప్రెడిక్ట్ చేస్తుంది. బట్ సమ్టైమ్స్ ఫాస్ట్ స్పిన్నర్స్ అండ్ అన్ఈవెన్ బౌన్సెస్ వల్ల పాత్ కరెక్ట్గా ఇవ్వదు. సో ఇది 2024 కేకేఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో చాలామంది నోటీస్ చేశారు. హాకై అల్గరిథం నాట్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్. ఎంపైర్స్ మాత్రం బ్లైండ్గా ట్రస్ట్ చేస్తున్నారు దీన్ని. బట్ 2% ఆఫ్ రాంగ్ డిసిజన్స్ దీనివల్లే జరుగుతున్నవి డ్యూ టు కెమెరా మిస్అలైన్మెంట్. అల్ట్రా ఎడ్జ్ గ్లిచెస్ ఇన్ ఎడ్జెస్. అల్ట్రా ఎడ్జెస్ స్నికోమీటర్ హెల్ప్తో బ్యాట్లో ఏమైనా బాల్ ఎడ్జ్ అయిందా ఆర్ లేదా అనేది తెలుసుకుంటారు. బట్ ఇందులో కూడా కొన్ని లిమిటేషన్స్ వల్ల ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. స్టేడియంలో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల ఇది అల్ట్రా ఎడ్జ్ మైక్ సెన్సిటివిటీని మెష్ చేయవచ్చు. సో దీనివల్ల అది సరిగ్గా మెజర్ చేసుకోలేక రాంగ్ డిసిషన్స్ ఇవ్వచ్చు. 2022 ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్లో క్రౌడ్ హెవీ నాయిస్ వల్ల ఇది రాంగ్ డిసిషన్ ఇచ్చింది. అల్ట్రా ఎడ్జ్ ఆడియో అండ్ వీడియో సింక్లో ఉండాలి. కొంచెం సింక్ మిస్ అయినా అది రాంగ్ డిసిషన్ ఇచ్చేస్తుంది. సో దీన్నే బ్లైండ్గా ఫాలో అవ్వాలి. స్మార్ట్ రిప్లే సిస్టమ్ అండ్ హ్యూమన్ ఎర్రర్ కాంబినేషన్. స్మార్ట్ రిప్లే సిస్టమ్ 2024లో ఇంట్రడ్యూస్ చేశారు మల్టిపుల్ కెమెరా యాంగిల్స్ నుండి బెటర్ రివ్యూ ఇవ్వడానికి. బట్ టెక్ ప్లస్ హ్యూమన్ ఎర్రర్స్ వల్ల అన్ఫేర్ డిసిషన్స్ కూడా జరుగుతున్నవి. ఇక్కడ మనకి హై స్పీడ్ కెమెరాస్ యూజ్ చేస్తారు ఫర్ రివ్యూ. సో ఇవి హై స్పీడ్ అండ్ హై క్వాలిటీ అవ్వడం వల్ల సమ్టైమ్స్ ల్యాగ్స్ ఉంటాయి. సో ఏదైనా క్రిటికల్ మూమెంట్ లైక్ రన్అట్లో ల్యాగ్ ఏదైనా వస్తే సో మనకి రాంగ్ డిసిజన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. 2024 డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో ఇదే జరిగింది. ఇందులో కూడా కొన్ని యాంగిల్ కవర్ లిమిటేషన్స్ అయితే ఉన్నవి. సో అన్ని యాంగిల్స్ ఇవి కవర్ చేయలేవు. దీనివల్ల 2023 ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్లో క్యాచ్ రివ్యూ అన్ఫేర్ వచ్చింది డ్యూ టు సైడ్ యాంగిల్ కెమెరా బ్లాక్ వల్ల. ఆల్సో కొన్నిసార్లు మిస్ అయిన ఫ్రేమ్స్ ఉంటావు కదా, ఎగ్జాక్ట్ మూమెంట్స్ లైక్ రన్అట్ 6 దగ్గర క్యాచ్ డ్రాప్. సో ఆ మూమెంట్స్లో రికార్డ్ అయిన వీడియోలో ఆ కెమెరా డ్రాప్స్ ఏమైనా జరుగుతాయి అప్పుడు ఏఐ అసిస్టెడ్ ఫ్రేమ్స్ని కన్సిడర్ చేస్తారు. అక్కడ ఎల్ఈడి స్టంప్స్ అండ్ బెయిల్ మాల్ ఫంక్షన్. ఎల్ఈడి స్టంప్స్ అండ్ బెయిల్ లైట్స్ వెలుగుతవి ఎందుకు? బౌలర్ ఏదైనా ఆబ్జెక్ట్ వికెట్స్ ఆర్ వాటికి హిట్ అయింది అని తెలియడం కోసం. బట్ కొన్ని కేసెస్లో ఇవి కూడా ప్రాపర్గా వర్క్ అవడం లేదు. ఎల్ఈడి బెయిల్స్లో సమ్టైమ్స్ బాల్ హిట్ అయినా సెన్సార్ డిటెక్ట్ చేయలేక ఫెయిల్ అయింది. 2022 పంజాబ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో జరిగింది. సో ఎంపైర్కి కూడా ఏమీ అర్థం కాలేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఏం రియాక్ట్ అవ్వాలి అనేది. జింక్ బెల్స్ బ్యాటరీతో రన్ అవుతూ ఉంటుంది. సమ్టైమ్స్ డ్యూ టు ఛార్జింగ్ ఇవి మ్యాచ్ మధ్యలోనే వర్క్ అవ్వడం ఆగిపోతాయి. ఆల్సో సరిగ్గా వర్క్ అవ్వవు. సో ఆ కేసెస్లో కూడా వీటి వల్ల రాంగ్ డిసిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సమ్టైమ్స్ హెవీ విండ్ వల్ల కూడా ఇవి పడిపోయే ఛాన్సెస్ ఉన్నవి. జస్ట్ వీటి వల్ల అంతలా ఏం రాంగ్ డిసిషన్స్ అనుకుంటున్నారా? లెట్సే ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక బౌలింగ్ టీంకి రివ్యూస్ లేవు. బాల్ హిట్ అయినా ప్రాపర్గా స్టంప్స్ రెస్పాండ్ అవ్వకపోవడంతో ఎంపైర్ ఏ రెస్పాన్స్ ఇవ్వడం. సో రివ్యూస్ లేకపోతే ఎంపైర్ డిసిజన్ ఈజ్ ద లాస్ట్ డిసిజన్ కదా. సో అలా కూడా చాలా మ్యాచెస్ ఎఫెక్ట్ అయినవి. కమ్యూనికేషన్ బ్రేక్ డౌన్ ఇన్ ఎంపైర్స్ టెక్. గ్రౌండ్లో ఉండే ఎంపైర్స్ థర్డ్ ఎంపైర్ ఆర్ టెక్తో కమ్యూనికేట్ అవ్వడానికి హెడ్సెట్ యూస్ చేస్తూ ఉంటారు కదా. అవి ఏ కేసెస్లో ఫెయిల్ అవుతుంటాయంటే వైర్లెస్ హెడ్సెట్లో వైఫై ఇష్యూస్ అండ్ క్రౌడ్ డివైసెస్ ఇంటర్ఫరెన్స్ వల్ల 2023 సిఎస్కే వర్సెస్ జీటీ హెడ్సెట్ ఇష్యూ వల్ల కొంత టైం డిలే అయింది. కొన్ని ఐపీఎల్ వెన్యూస్లో సిగ్నల్ డెడ్ జోన్స్లో ఉంటుంది. దీనివల్ల కూడా ఎంపైర్స్ ఫేసెస్ డిఫికల్టీ వైల్ కమ్యూనికేటింగ్. వెదర్ అండ్ టెక్ అన్ఫేర్ అడ్వాంటేజ్ సినారియోస్. వెదర్ కండిషన్స్ లైక్ రెయిన్ ఆర్ ఫాగ్ టెక్ని డిస్టర్బ్ చేయవచ్చు. మెయిన్గా డిఎల్ఎస్ టైంలో రెయిన్ ప్రెడిక్షన్ కోసం రెయిన్ రీడర్స్ యూజ్ చేస్తారు. బట్ అవి చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో అందుకే మనకి డిఎల్ఎస్లో ఇంకో 20 minutes తర్వాత ఇంకో 30 minutes అలా టైం ఇస్తూ ఉంటారు. 2022 ఎంఐ వర్సెస్ డీసీ మ్యాచ్లో ఇలా జరిగితే ఫ్యాన్స్ చాలా సీరియస్ అయిపోయారు.
ఫాగ్ ఆర్ లో లైట్ ఎఫెక్ట్ వల్ల ఆకై ప్రాబ్లమ్స్ అండ్ రీప్లేస్ లో చాలా ఇష్యూస్ వస్తాయి. సో దీని వల్ల కూడా రాంగ్ డిసిషన్స్ అండ్ డిలేస్ జరుగుతుంటవి. సో చూసారుగా మనకు తెలియకుండా ఎన్ని వేస్ ఉన్నావో ఒక మ్యాచ్ అన్ఫేర్ డిసిషన్ ఇవ్వడానికి. ఇవే కాదు ఇంకా ఇన్ డెప్త్ చాలా ఉన్నవి. ఒకవేళ మీకు కావాలంటే విత్ బెటర్ ఎగ్జాంపుల్ ఒక కమెంట్ చేయండి, మా టీం తప్పకుండా రెస్పాండ్ అవుతారు. ఇంకా ఏదైనా పాయింట్ మీద మీకు వీడియో కావాలనుకున్నా కూడా కమెంట్ చేయండి. సో ఎంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి గండం కొట్టేయండి. థ్యాంక్ యూ.